ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి స్వీట్ ఐటమ్ గులాబీ పువ్వులు అంటారు వీటిల్ని. నేనైతే చాలా సింపుల్ ప్రాసెస్లో చేశాను. ముందుగా నేను కప్పు మైదా, కప్పు బియ్యం పిండి వేసుకొని, ముప్పావు కప్పు షుగర్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా కలుపుకున్న తర్వాత పిండి అనేది ఎక్కువసేపు నానితే చాలా బాగా వస్తాయి. అందుకని నేను ఇక్కడ 2 గంటల పాటు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న పిండిని తీసి ఒకసారి కలుపుకొని, షుగర్ మొత్తం కరిగిపోయి ఉంటుంది కదా, కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మరిగా ఆయిల్లో గులాబీ పూలు వేసుకుని గుత్తి అనేది బాగా వేడి చేసుకోవాలి. అది వేడి చేసుకున్న తర్వాత తీసుకొచ్చి పిండిలో ఇలా ముంచేసుకొని మనం వేసేసుకోవాలి. వేసుకున్న 2 సెకండ్స్లోనే పువ్వు అనేది ఇలా విడిపోతుంది. ఇలా విడిపోయిన తర్వాత ఇది మనం వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. తొందరగా మాడిపోతుంది, అలా మాడకుండా వేయించుకోవాలి. గులాబీ పువ్వు వేసుకున్నప్పుడు ప్రతిసారి పిండి మనం కలుపుకుంటూ ఉండాలి. చాలా టేస్టీగా సింపుల్గానే చేసేసుకోవచ్చు గులాబీ పూలు. మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.